సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కార్మికులు. పంచాయతీ ఉద్యోగులు కార్మికుల మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిన్న ఈరోజు 2 రోజులు రాష్ట్ర జేఏసీగా టోకెన్ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నిన్న 27వ తారీఖు అన్ని ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేసి నిరసన తెలపడం జరిగింది. ఈరోజు అన్ని మండలాల నుంచి కార్మికులు ఈరోజు పెద్దపల్లి కలెక్టరేట్కి వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మల్టీపర్పస్ విధానం అని తీసుకొచ్చి ఒకే వేతనం అని చేసి ఈరోజు కార్మికులకు వేతనాలు పెంచకుండా ఈరోజు ఏదైతే 9,500కే ఈరోజు పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది. కనీస వేతనం 26,000 ఇవ్వాలని గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి అనేక సందర్భాల్లో పోరాటాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని కూడా అనేక సందర్భాల్లో పోరాటాలు చేసినటువంటి సందర్భం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మె చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రులందరూ సిఐటియు పంచాయతీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె ఇంట్ల వద్దకు వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తాం, మీ అధికారంలోకి వస్తే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసిందని చెప్పేసి మల్టీపర్పస్ విధానం సరైనది కాదు, రద్దు చేయాలని చెప్పేసి అప్పుడు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మా సమస్యలు కాదు కదా, మమ్మల్ని పట్టించుకున్న పాపాన కూడా ఈ సంవత్సరం గడుస్తున్నప్పటికీ కనీసం కంటికి కూడా మేము కనబడలేకపోతున్నాం. అయ్యా, ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 7 గంటల వరకు మేము ఎట్టి చాకిరీ చేస్తూ ఉన్నాం. కుక్క చచ్చినా, పిల్లి చచ్చినా, మరి అనేకమైన సమస్యలలో మేము ఇరుక్కుపోయి మేము ఏమంటున్నామంటే ఎవరి పని వారికి కావాలి. మల్టీపర్పస్ అనేది రద్దు చేయడం వల్ల నీకు ఆర్థిక భారం పడతలేదు. కానీ ఈరోజు మరి ఇంతవరకు కూడా కనీసం మల్టీపర్పస్ అన్న మీరు రద్దు చేయడం లేదు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిన్న ఈరోజు 2 రోజులు రాష్ట్ర జేఏసీగా టోకెన్ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నిన్న 27వ తారీఖు అన్ని ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేసి నిరసన తెలపడం జరిగింది. ఈరోజు అన్ని మండలాల నుంచి కార్మికులు ఈరోజు పెద్దపల్లి కలెక్టరేట్కి వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మల్టీపర్పస్ విధానం అని తీసుకొచ్చి ఒకే వేతనం అని చేసి ఈరోజు కార్మికులకు వేతనాలు పెంచకుండా ఈరోజు ఏదైతే 9,500కే ఈరోజు పనిచేస్తున్నటువంటి సందర్భం